సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫన్ విత్ మై షెఫ్. సో గాయస్, ఇలాంటి వీడియోలో నేను వచ్చేసి ఒక పార్క్ని అయితే విజిట్ చేసిన. సీనరీస్ పరంగా ఎంత బాగుందో తెలుసా. ఇవన్నీ రియల్ స్టోన్స్ వినండి కావాలంటే నాకేం వస్తుంది. సో వ్యూస్ ఇవన్నీ మిస్ కావద్దంటే ఫాస్ట్గా మన ఛానల్కి లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ అయితే చేసిన వీడియోని కూడా ఫుల్గా చూడండి. వావ్ గాయస్, సూపర్, వేరే లెవెల్ ఉంది. అది తీసుకునే ప్రైస్కి న్యాయమేనా? ఎంత పడుతుంది అనుకుంటున్నావు? గెస్ చేయండి. అయినాక నేను వీడియోలో అయితే చెప్పేస్తాను. బ్రో. సో గాయస్, ఇక్కడ మీకు బయట నుండి దీని వ్యూ చూపించాలని బయటికి అయితే వచ్చిన. అండ్ దీని అడ్రస్ లొకేషన్ ఎక్కడ అంటే నార్సింగ్ నుండి కాళీమందిర్ సైడ్ వెళ్ళే సర్వీస్ రోడ్లో సర్వీస్ రోడ్ పక్కకే ఉంటుంది. చాలా ఎక్కర్స్లో ఉంటుంది. ల్యాండ్ వచ్చేసి అంటే రోడ్కు ఉంటుందని చెప్తున్నా, కానీ ఇక్కడ చెప్పాలంటే ఒకటి పని చేయదు, ఏం చేయదు. ఆ టికెట్ స్కాన్ చేసే మిషన్ ఏమో పనే చేయదు అది. సో ఇది ఓకే గ్రీనరీ నేను మీకు ఫస్ట్ చూపించిన కదా, దానికంటే దానిలాగానే ఉంది. మంచి మడ్, ఇక్కడైతే సమ్ మ్యాప్స్ అయితే ఉన్నాయి, వాటిని తర్వాత డిస్ప్లే చేసింది చూడండి. సో గాయస్, యాక్చువల్గా నేను ఇప్పుడు ఇది మనీ మనం పెట్టిన మనీకి పడతా కాదా అంటే కొన్నిట్లో పడితే కొన్నిట్లో అస్సలు పడితే కాదు. అది దేంట్లో పడుతుంది కాదంటే బయటికి బోర్డులు పెట్టిరు, టైగర్స్, లయన్స్ ఎక్సెట్రా ఉంటుంది అని పెట్టారు. బయటికి కూడా ఇది ఒక జూ పార్క్ లాగానే డిజైన్ చేసాడు. ఆడ తీరా సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఏమంటుండు, ఈడ లేదు సార్, అది వేరే పార్కులు ఉంది, అది ఇడికైనా ఒక 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అని చెప్పాడు. వీళ్ళు ఇట్లా కస్టమర్స్ బయటికి చూసి వచ్చేసారు అని ఆ మైండ్ సెట్ తోటైతే పెట్టిర్రు ఆ పోస్టర్స్ అన్నీ. సో ఇక్కడ లోపల రాగానే ఒక పెద్ద దాంట్లో అంతా గ్రాస్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి అయితే పండుగ. ఇక ముంగట ఒక డీర్ అట్లాంటివి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక హైయెస్ట్ పీక్ దగ్గరికి వెళ్తున్నాం. అండ్ అక్కడ కొంచెం ఇక్కడ అవుట్డోర్ జిమ్ లాగా అయితే ఏదో ఉంది. ఇది కూడా ఏందో ఒక లుక్ అయితే వేసేస్తా. అండ్ నేను వీడియోలో చూపించలేను కానీ మొత్తం అంతా తిరిగిన, అంటే మొత్తం వాకింగ్ చేసిన. మంచిగా ఉంది కానీ అక్కడక్కడ పడతారు, పిల్లలైనా పెద్దలైనా పడతారు, కొన్ని దగ్గర అసలు లేదు. అండ్ దిస్ ఈజ్ మెయింటైన్ బై HMDA. సో చూడండి, మన గ్రీనరీ కోసం రావాలనుకుంటే ఇది అయితే బెస్ట్ ఆప్షన్. సో గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గైస్ మన ఛానల్కి ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకోసమే చేస్తున్నా గైస్. ఎంత కష్టమవుతుంది తెలుసా. కిందనేమో చెయ్యి అయితే ఘోరంగా వస్తుంది, మీకైతే ఏదో అనిపిస్తుంది కానీ చెయ్యి ఇంత ఘోరంగా వస్తుంది అనుకుంటారు. సో ఇక్కడ ఏదో మ్యాప్ లాగా అయితే ఉంది, డిస్ప్లే చేస్తున్నా. ఎడిపోయినా వదిలే మన కుక్కలు. సో కొంచెం ఇట్లా నడుస్తున్నాం. కొంచెం నేను ఎక్కువనే నడుస్తున్నా, కానీ మీకు కూడా చూపించడానికి ఏదో ఒకటి ఉండాలి కదా అని ఈ క్లిప్ అయితే తీసిన అనమాట. చూడండి. సో అంతేకాకుండా గైస్, మీకు నేను గేమింగ్ని పెట్టాలా వద్దా అని కూడా మీరు కామెంట్ అయితే చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ అవుట్డోర్ జిమ్ ఉందంటే అవుట్డోర్ జిమ్ దగ్గరికి అయితే వచ్చిన. ఇక్కడ కొన్ని ఫొటోస్ మా తమ్ముడికి, మా చెల్లెకి, మా తాత వాళ్ళకి అని మేము కొన్ని దిగినాం. ఒక చేతిలో కెమెరా, ఒక చేతిలో ఇది. నాకైతే దీనికే ఫుల్ భయమైంది, అది ఏడొచ్చిన నెత్తి మీద పడిపోతుందో అని. సో చూడండి. సో గాయస్, ఇంకెవరైనా మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ గాయస్ మన ఛానల్కి లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో చూద్దాం. సో అర్లీ మార్నింగ్ బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇంత గ్రీనరీ. మార్నింగ్ ఒక 1/2 అవర్ అన్నా 1 అవర్ అన్నా ఈ చెట్లలో తిరిగితే డే అయితే బాగుంటుంది. కానీ నాకు ఇక్కడ ఒకటి అర్థమవుతలే, ఈ పార్క్ వచ్చేసి సర్వీస్ రోడ్ మీద ఉంది. నార్సింగ్ నుండి కాళీమందిర్ వెళ్ళే సర్వీస్ రోడ్ మీద ఉంది. ఎవడన్నా ఇల్లును వదిలేసి ఒక 5 కిలోమీటర్లు ట్రావెల్ చేసి సర్వీస్ రోడ్ మీదకి వస్తాడా? ఇట్లాంటివి మంచి ఇల్లులు ఉండే ప్లేసెస్లో పెట్టాలి. మన వాళ్ళకి అది కూడా బ్రెయిన్ ఉండదా? ఇది వచ్చేసి నా ఒపీనియన్. సో గాయస్, ఇప్పుడు వచ్చేసి పైన కొండ మీద ఒక హైట్గా ఒక ట్రీ హౌస్ లాగా ఒక హట్ వేసి మంచి హైదరాబాద్ మంచి వ్యూస్ అయితే కనబడే ఒక ప్లేస్ అయితే వీళ్ళే కట్టిర్రు.
ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడికి ఎవరైనా పెద్దవాళ్ళు చిన్నపిల్లలు వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ పడతారు. అండ్ మెయిన్గా ఇక్కడ ఎక్కే దగ్గర అయితే టూబీ ఫ్రాంక్ వాడతారు, ఎందుకంటే ఇక్కడ మెట్లు అయితే బాగాలేవు. సో పదండి లేట్ చేయకుండా మనం అయితే ఇంకా అవి ఎక్కే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అంతకుముందు ఒకసారి మళ్ళీ బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్ అయితే ఒక్కసారి చూసేయండి. ఇది టికెట్ ఎంత అనుకుంటారు? నేను మీకు టికెట్ కూడా డిస్ప్లే చేస్తా అండ్ ఎంత కూడా చెప్తా. ముళ్ళు చెట్లు గుచ్చుకుంటున్నాయి, ఎంత అని కూడా చెప్తా. బిల్ ఇప్పుడు 6 years నుండి 18 years వరకు అయితే 10 rupees అంట. 18 to so on అయితే 40 rupees అంట ఒక్కరికి. చెప్పాలంటే ఇక్కడ తిరగడానికి ఇంకా కొంచెం అయితే ఉంది. అంటే నేను మా మమ్మీ వాళ్ళతో రాలేదు, మా అమ్మ వాళ్ళతో వచ్చినా కదా, మళ్ళీ వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి ఎందుకు అని అయితే ఇక నేను వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ అయితే ఏం చేయలే. సో ఇంకా గివ్ అవే విషయానికి వస్తే గైస్, 1000 subscribersకి గివ్ అవే అయితే పక్కా ఉంటుంది. నేను ఈ విషయం 4-5 వీడియోల నుండి చెప్తున్నా. కజిన్స్తో హంగామా ఆ వీడియోలో కూడా చెప్పిన, ఇంకా చాలా వీడియోలలో కూడా చెప్పిన. గివ్ అవే 1K subscribersకి గ్రాండ్గా ఉంటుంది. 1Kకి అండ్ 10K subsకి గివ్ అవే ఉంటుంది. ఇంకా 1K subscribersకి 400 subscribers ఉన్నారు. కొట్టేయండి మన. ఇప్పుడు వచ్చేసి 579 subscribers అయితే ఉన్నారు. ఒక సబ్స్క్రైబర్ ఎవరు వేసుకుంటే 580, ఇంకా 20 subscribers అని చెప్పుకుంటా కదా. నాకు తెలుసు మీరు మంచోళ్ళని, అందుకే చేసేస్తారు. నాకు తెలుసు మీరు మంచోళ్ళని. సో ఇక్కడ చూడండి, ఎవర్రా ఇండియా చెత్తలేక ఉంటుంది అన్నాడు. చూసిరా, కోకోకోలా టింగ్ కూడా డస్ట్బిన్లోనే వేస్తారు. సో గాయస్, నేనైతే నిజంగా చెప్తున్నా కదా, ఇక్కడికి వస్తుంటే నేను హైదరాబాద్లో నన్ను లేకపోతే వేరే కంట్రీకి ఎక్కడికైనా వెళ్ళిపోయినాను, అంత గ్రీనరీ చూసి ఎంత హ్యాపీ అయింది తెలుసా. సో గాయస్ చూడండి, మనం మాట్లాడుకుంటూ పైకి కూడా ఎక్కేసినాం. ఇక్కడ నుండి చెప్పిన కదా, బ్యూటిఫుల్ హైదరాబాద్ క్లిప్స్ ఉన్నాయని. చూడండి, ఇంకా రాలే అంటే జస్ట్ ఎక్కుతున్నాం. కానీ ఇందాక మా తమ్ముడు పడుతుండే, బట్ పడలే. కానీ నేనైతే పడుతుండే గైస్. ఇక్కడ మెట్లయితే అసలు బాగాలే. ఒక దగ్గర అయితే ఎవరైనా పడతారు, అది కుదిరితే చూపిస్తా. అండ్ ఇక్కడ ఒక లేక్ నుండి కూడా ఎంట్రన్స్కి మెట్లు అయితే ఉన్నాయి. మరి ఆ లేక్ నుండి వచ్చేటోళ్ళకి టికెట్ లేదు. ఇదేం న్యాయం? వాట్ ఈస్ ఇస్ జస్ట్ వీ వాంట్ జస్టిస్. గేట్లకి వచ్చిన వాళ్ళకి మాత్రం కావాలా? సో గైస్, ఇదిగోండి ఎక్కినాం. ఎట్లయినా నా కాళ్ళు వస్తుంది, నా చేయి వస్తుంది. చెయ్యేమో ఈ ఫోన్ ఇంత బరువు ఉంటుంది. ఈ ఫోన్ వచ్చేసి 1 kg అంట. సరే, అంటే నేను ఫోన్తో మన వాళ్ళు ఎంత మంచిగా మెయింటైన్ చేసినా కొంతమంది అట్లానే గలీజ్ చేస్తారు కదా, అట్లాంటివి అయితే నేను కొన్ని చూసిన. సో అదే కాకుండా ఇప్పుడు సన్సెట్ చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్ సన్సెట్. సో ఇప్పుడు మనమైతే పైకి అయితే వెళ్దాం. ఓకే, వచ్చేసినాం. ఇక్కడైతే కొంచెం సేపు కొన్ని ఫోటోల పండుగ. మేము కొన్ని ఫొటోస్ దిగినాక ఇక్కడ కొన్ని స్పెషాలిటీ. అండ్ ఇక్కడ హైదరాబాద్లో ఇంత మంచి AQI ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంది, ఎందుకంటే ఇంత మంచి చెట్లు చీమ ఇదంతా ఉంది కదా. సో గైస్, ఇక్కడ నుండి నేను కొన్ని ఇమేజెస్ అయితే ప్రెజెంట్ చేస్తా. నర్సింగ్ నుండి కాలిమల్లి జస్ట్ ఇమేజెస్ ప్రెజెంట్ చేస్తా. మేము కొన్ని ఇంపార్టెంట్వి కావచ్చు అవి ప్రెజెంట్ చేస్తా. ఫస్ట్ ఇప్పుడు నేను దీన్ని మ్యాప్ పెడతాను. ఈ మ్యాప్ అయిపోయాక వాళ్ళు ఇచ్చినది ఒకటైతే పెడతా. అయినాక వార్నింగ్ అయితే పెడతా. అయినాక బిల్ ఎంత మనీ కట్టాలి మనం లోపల రావాలంటే అది పెడతా. అయినాక వేరే పెడతా. సో గైస్, ఇందాక మొత్తం బయటికి నుండి చూపించాలని మళ్ళీ చూపిస్తున్నా. ఎంట్రన్స్ గేట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇది బుకింగ్ ఆఫీస్ ఆర్ టికెట్ కౌంటర్ అనొచ్చు. నెక్స్ట్ అయితే దీని ఓవర్వ్యూ ఉంటుంది. సో ఇదే గైస్, వీడియో చూసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.